నమస్తే అండి. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో, వీడియోలోకెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను యాక్చువల్‌గా ఒక 2 మైల్ స్టోన్స్ నా యూట్యూబ్ జర్నీలో రీచ్ అవుతున్నానండి. సో, అందుకు నేను మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఛానెల్‌లో అరౌండ్ 93,000 వ్యూస్ వచ్చాయండి. అంటే నేను ఛానెల్ స్టార్ట్ చేసి అరౌండ్ 1.5 ఇయర్స్ అయింది. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఛానెల్‌లో 93,000 వ్యూస్ వచ్చాయండి. అదే విధంగా నా సబ్స్క్రైబర్స్ గూడా 689 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో, ఇంకొక 7,000 వ్యూస్ వస్తే నేను 1,00,000 వ్యూస్ మైల్‌స్టోన్‌ని రీచ్ అవుతాను. అదే విధంగా ఇంకొక 311 సబ్స్క్రైబర్స్ వస్తే 1,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్‌ని రీచ్ అవుతానండి. సో, మీరందరికి అనుకోవచ్చు వీడేందిరా మరి 1,00,000 వ్యూస్‌కే ఇంత ఓవర్ చేస్తున్నాడనేసి. నిజమేనండి. వేరే వాళ్ళకైతే ఒక వీడియోతో వచ్చేస్తాయి 1,00,000 వ్యూస్. సో, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి సో, ఈ 1,00,000, 1,000 ఈ 2 గూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎంకరేజ్ చేసేటువంటి ఆహ్, మ్యాటర్స్ అన్నమాట ఇవి. సో, అదే విధంగా నా వీడియోస్ మీ అందరికి గాని నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదే విధంగా మీతో పాటు ఇంకొక 10 మందికి గూడా నా వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ అండి. సరే వీడియోలోకెళ్తే యాక్చువల్‌గా ఒక 2 డేస్ బ్యాకు ఒక చిన్న ట్విట్టర్‌లో ఒక లైన్ విన్నానండి. ఒక వీడియో విన్నాను. ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్. నిజంగా ఫస్ట్ ఆ మాట ఇనిన తర్వాత నేను ఒక షాక్‌లోకెళ్ళిపోయాను. అంటే నేను వేరేది ఇంక ట్విట్టర్ గాని, యూట్యూబ్ గాని, ఇన్‌స్టా గాని అసలు ఏం జరిగిందని కూడా చూడలేదు నేను ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్‌లోకెళ్ళిపోయాను. అంటే ఎందుకు వీళ్ళ ఫ్యామిలీకే ప్రతిసారి ఇలా జరుగుతుంది అనే ఒక నెగెటివ్ మైండ్ బాధలోకెళ్ళిపోయాననమాట. కొంచెం రియలైజ్ అయ్యి నేను యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని చూడడం జరిగిందనమాట. ఒక ఫ్యూ అవర్స్‌లోనే ఎన్టీఆర్ గారి యొక్క అఫీషియల్ టీము అనౌన్స్ చేసిందేందంటే, ఆయనకి జిమ్ చేసేటప్పుడు కొన్ని రోజుల కిందట చెయ్యి ఫ్రాక్షన్ అయిందనమాట. ఎడమ చెయ్యి. సో, ఆయన ఆ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్‌తోనే అంటే ఆ గాయంతోనే 'దేవర ఆయుధ పూజ' సాంగ్‌లో గూడా డాన్స్ ఏసి 2 రోజుల్లోనే డాన్స్ కంప్లీట్ జేసి ఆయన దాని తర్వాత ఎళ్లి కట్టించుకున్నాడు. సో, నిజంగా ఆయనకేం జరగలేదు అనిన దానికి ఒక హ్యాపీనెస్సు. అదే విధంగా ఇంకొకటేంటంటే, ఒక పక్క చెయ్యి బాగాలేకపోయినా గూడా, వెళ్లి మళ్ళా ఆయుధ పూజ అంటే కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ సాంగ్‌కి 2 డేస్‌లో మళ్ళా ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకొచ్చాడనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఆయన యొక్క కష్టం గాని, ఆయన యొక్క ఎంతూసియాజం అంటే ఆయన యొక్క ఆత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆయన ఇష్టం, ఆయన ప్రేమ చూస్తుంటే నిజంగా జలసీ ఏస్తుందండి. ఆహ్, ఆయన కష్టంలోని మనం ఒక 1% పెట్టుకున్నా కూడా మన కెరీర్ ఎక్కడో ఉంటుంది. 'అరవింద సమేత' అప్పుడు కూడా ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వితిన్ 2 డేస్, వితిన్ 2 డేస్‌లో వచ్చి ఒక ఎనర్జిటిక్ సాంగ్‌కి డాన్స్ ఏసేసి ఆహ్, మంచి ఆహ్, పేరొచ్చే విధంగా చేశారు. ఆ రోజు 'త్రివిక్రమ్' గారి సినిమా డిలే కాకుండా ఎన్టీఆర్ గారు వితిన్ 2 డేస్‌లో వచ్చారనమాట. సో, అదొకటి. ఇంకొకటి మేజర్‌గా ఇంపాక్ట్ ఏందంటే చాలా మందికి తెలిసుండదు. 'అదుర్స్' సినిమా అప్పుడు అంటే 2009, 2008 ఎలక్షన్స్ ఆ టైంలో 'అదుర్స్' షూటింగ్ జరుగుతుందనమాట. ఆయన ఆ షూటింగ్‌లో ఉన్నప్పుడు అంటే షూటింగ్ ఆల్‌మోస్ట్ ఆల్ యాక్షన్ పార్ట్, టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ సాంగ్స్ మాత్రమే మిగిలున్నాయన్నమాట. ఆ టైంలో ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది. సో, అందరూ అన్నారు ఏందంటే సాంగ్స్ తగ్గించేస్తారు. లేదంటే ఎన్టీఆర్ గారు సింపుల్‌గా అటు ఇటు వచ్చేసి స్టెప్స్ ఏసేసి ఎళ్తాడని చెప్పారన్నమాట. కానీ 'అదుర్స్‌లో' ఆయనకి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత గూడా 'అదుర్స్' స్టెప్స్ ఇప్పటికి గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్స్ అన్నమాట. ఆయన కెరీర్‌లోనే. అంటే 'నాచోరే నాచోరే' ప్లస్ 'అదుర్స్' స్టెప్స్ గూడా సాంగ్స్ గూడా ఆ రేంజ్‌లో ఉంటాయి. అంటే ఆయనకి ఆయన ఒక నిజంగా చెప్పాలంటే ఒక మొండోడిలాగా కనిపిస్తాడు నాకు చూస్తుంటే. ఏందిరా ఇలా ఉన్నాడు మనిషి. నిజంగా ఇలాంటి పర్సన్ దగ్గర నుంచి మనం ఇన్‌స్పైర్ తీసుకుంటే కెరీర్‌లో ఒక 1% ఆయన పెట్టిన దాంట్లో 1% పెట్టినా గూడా మనం ఎక్కడో ఉంటాం అనిపించిందనమాట. సో, కానీ మొత్తానికి ఏందంటే ఒక హ్యాపీ న్యూస్ ఎన్టీఆర్ గారికైతే ఏం జరగలేదు. సో, జస్ట్ చిన్న ఫ్రాక్చరే అనమాట. సో, ఆయన కట్టుకొని ప్రెజెంట్ అయితే రిలాక్స్ అవుతున్నాడు. సరే రెండో మ్యాటర్‌లోకెళ్తే నిజంగా సో, నేను ఎన్టీఆర్ గారి లైనప్ గురించి ఎందుకు అలా పెట్టాను. 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' అని ఎందుకు పెట్టాను ఎన్టీఆర్ గారి లైనప్ అనే దాని గురించి నేను క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మిస్ కాకుండా క్లైమాక్స్ వరకు చూడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సో, నేను చాలామంది క్రిటిక్స్ వీడియోస్ గాని, చాలామంది మూవీస్ రివ్యూస్ చెప్పే వాళ్ళ వీడియోస్ గాని,
మూవీ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కానీ చూస్తుంటానండి రెగ్యులర్గా. సో వాళ్ళు నిద్ర లేస్తే అల్లు అర్జున్ గారి గురించి, అంటే అల్లు అర్జున్ గారు పెద్ద స్టార్, నేను ఒప్పుకుంటాను, కాదంటలేదు. ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మాట్లాడతారు అనిపిస్తుంది. ఒక అల్లు అర్జున్ గారి గురించో, లేకుంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించో, ఒక చిరంజీవి గారి గురించో, అంటే ఒక సైడ్ మాత్రమే మాట్లాడతారు అనిపిస్తుంది. ఎందుకు ఎన్టీఆర్ గారి గురించి అంతగా ఎవరు మాట్లాడటం లేదు. ఆయన లైన్అప్ గురించి కూడా ఎవరు పెద్దగా డిస్కస్ చేయట్లేదు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కెరీర్లోనే కాదు, ఒక హీరోకి ఇలాంటి లైనప్ కథ కావాలి అనిపించేలా లైనప్ ఉంది ఆయనకి. సో దీని గురించి ఎవరో కూడా వీడియో పెట్టలేదన్నమాట. సో నేను అందుకు నా ఒపీనియన్ చెప్పడానికి నేను వీడియో పెడుతున్నాను. ఎందుకు ఆయన లైనప్ అలా ఉందంటే, నేను ఆర్ఆర్ అంటే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ అయిపోయారు. సో గ్లోబల్ స్టార్ అయిన తర్వాత, అంటే ఒక క్రేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా అట్లీస్ట్ గ్యాప్ తీసుకుంటాడు ప్రతి సినిమా కంటే. ఇప్పుడు ఏ సినిమా చేయాలి మనం, ఏ సినిమాని చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని ఒక డైలమాలో ఉండి గ్యాప్ తీసుకుంటారు అనమాట. గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హీరోకి క్రేజ్ అని తగ్గదు, కాకపోతే ఉన్న మార్కెట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు యష్ ఉన్నారు, కన్నడ యాక్టర్ యష్. కేజీఎఫ్ 2 ఎంత పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఆయన ఇంకొక సినిమా తీయడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారండి. అంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ టైంని ఆయన నిజంగా వేస్ట్ చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోకి వచ్చేసరికి ఎన్టీఆర్ ఏమైంది, ఆర్ఆర్ అంటే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోయింది. రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎన్టీఆర్ దగ్గర సినిమాలే లేవు. ఎన్టీఆర్ ఆర్ఆర్ సినిమాలో ఒక సైడ్ యాక్టర్గా ఉన్నాడు అనేసి చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ ఎలా ఉందంటే, నాట్ ఓన్లీ ఎన్టీఆర్ అనమాట, ఏ అప్కమింగ్ హీరో కూడా ఇలాంటి లైనప్ ఉండాలని ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. ఆ డ్రీమ్తోనే ఇండస్ట్రీకి వస్తారు. అలాంటి లైనప్ ఎన్టీఆర్ గారికి ఉంది. సో ఒకటేంటంటే దేవరా సినిమా ఇప్పుడు ఉంది, ఆల్మోస్ట్ వాళ్ళు రిలీజ్ అయిపోతుంది అనమాట. ఒక సాంగ్ కూడా ఫియర్ సాంగ్ వచ్చింది, అదేవిధంగా చుట్టమల్లె సాంగ్ వచ్చింది. చుట్టమల్లె సాంగ్ మంచి వ్యూస్ వచ్చింది. నేను చుట్టమల్లె సాంగ్ ఎన్టీఆర్కి సూట్ అవుతుందని చెప్పాను, కాకపోతే ఆ సాంగ్ ఈరోజు 100 మిలియన్స్ రీచ్ అవుతుంది. ఆ సాంగ్ అన్ని మిలియన్స్ రీచ్ అవడానికి ఒకే ఒక కారణం ఎన్టీఆర్ గారు అండి, దానికి తిరగలేదు. ఎవరో కాదు, అనిరుద్ధ్ కాదు, ఎవరో కాదు, ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ వల్లే అది 100 మిలియన్స్ కి రీచ్ అవుతుంది అనమాట. ఆయన క్రేజ్ అలాంటిది. సో దాని గురించి క్లియర్ గా నేను ఈ వీడియోలో మాట్లాడతాను ఏందనేది కూడా. సో దేవర అయిపోయిన తర్వాత ఒక అంటే వార్ టూ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా చేయడం వల్ల ఎన్టీఆర్ కి బెనిఫిట్ ఏంటి, తర్వాత అదేవిధంగా ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, దానివల్ల ఎన్టీఆర్ బెనిఫిట్ ఏంటంటే, సో ఎన్టీఆర్కి డైరెక్ట్గా వెళ్ళి హిందీ మార్కెట్లో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ గారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది ఎందుకు ఎన్టీఆర్కి అంత బెనిఫిట్ వస్తుందంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఎన్టీఆర్ లైనప్ ఎలా ఉందో చెప్పడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారండి, ధనుష్ గారికి మొన్న మనం సార్ మూవీ రిలీజ్ అయింది తెలుగులో. మన తెలుగు డైరెక్టర్ తీశారు, తెలుగు ప్రొడ్యూసర్స్ తీశారు అనమాట. డైరెక్ట్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. సో సార్ మూవీ రిలీజ్ అవ్వకముందు ధనుష్ గారి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద హిట్లు అయినాయి. కానీ సార్ మూవీకి ఆయనకు వచ్చిన, తెలుగులో ఆయనకు వచ్చినంత ప్రేమ, అదేవిధంగా ఆ కలెక్షన్స్ కానీ తమిళనాడులో కూడా రాలేదు, అంత కలెక్షన్స్ వచ్చాయి తెలుగులో. దాని తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన రాయన్ సినిమా తెలుగులో కూడా మంచిగా కలెక్షన్స్ సంపాదించుకునింది. ఎందుకంటే ఒక డైరెక్ట్ సినిమాకి ఉండే అంత ఇంపాక్ట్ డబ్బింగ్ సినిమాకు ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆయనకి హిందీ మీద గట్టిగా పట్టుంది. సో ఆయనే డబ్బింగ్ ఇచ్చుకుంటాడు వాయిస్తో. ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఆయనే మాట్లాడుకుంటాడు. ఇప్పుడు త్రిబుల్ ఆర్కి ఒక రేంజ్ వరకు రీచ్ అయింది, అంటే అర్బన్ సర్బర్బన్ ఆ ఏరియాలోకి రీచ్ అయింది. కొంచెం రూరల్లోకి వెళ్ళాలంటే హిందీ మార్కెట్లో డైరెక్ట్గా సినిమా తీస్తే అంత రూరల్లో కూడా వెళ్తాం. సో ఎన్టీఆర్కి ఉన్న వాయిస్కి, ఆయన హిందీ మాట్లాడే తత్వానికి డైరెక్ట్గా సినిమా రిలీజ్ చేస్తే హిందీ మార్కెట్ని డైరెక్ట్గా కబ్జా చేసేస్తాడు. వేరే ఆప్షనే లేదు ఇంకా. హిందీలో ఎన్టీఆర్ లాగా మాట్లాడే యాక్టరు, ఎన్టీఆర్ లాగా యాక్టింగ్ చేసే యాక్టరు వేరే ఎవరు లేరు. హిందీలోనే కాదు, ఇండియాలోనే లేడు. సో హిందీ మార్కెటింగ్ చాలా గట్టిగా పట్టుకోవడానికి వార్ 2 చాలా యూజ్ అవుతుంది అనమాట ఎన్టీఆర్ గారు. సో దేవర వార్ 2 ఈ రెండు పక్కన పెడితే, దేవరాకి ఏమవుతుందంటే తెలుగులో ఎలాగో ఎన్టీఆర్కి మార్కెట్ ఉంది, అదేవిధంగా కన్నడలో ఎలాగో ఎన్టీఆర్ మార్కెట్ ఉంది. కన్నడలో ఎన్టీఆర్ని వాళ్ళ సొంత హీరో అనుకుంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను చాలా మంది
ఫ్రెండ్స్తో మాట్లాడాను, కర్ణాటక రిలేటెడ్ ఫ్రెండ్స్తో మాట్లాడాను. నేనేదో కన్నడ వాళ్ళ యొక్క రివ్యూస్ చూసో లేకుంటే వాళ్ళ టీవీ ఛానల్లో ఎన్టీఆర్ సినిమాలు చూసి చెప్పట్లేదండి. నేను నేను డైరెక్ట్గా కర్ణాటక ఫ్రెండ్స్ కొంతమందితో మాట్లాడితే ఎన్టీఆర్ మీద ఉన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక పునీత్ రాజ్ కుమార్ని వాళ్ళు ఎలా గౌరవిస్తారో అదే విధంగా ఒక ఎన్టీఆర్ని అదే విధంగా గౌరవిస్తారనమాట. సో ఎన్టీఆర్కి కర్ణాటక తెలుగు రెండు కళ్ళు లాంటివి. సో ఈజీగా కబ్జా చేసేస్తాడు ఆయన ఏ సినిమాకైనా, నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ సినిమాలు. అదేవిధంగా తమిళనాడులో కొంచెం గట్టిగా ప్రమోషన్స్ కనుక చేయగలిగితే ఎన్టీఆర్ గారు ఈజీగా దేవరా సినిమాతోనే కొట్టేస్తారు తమిళనాడుని. ఎందుకంటే తమిళనాడు వాళ్ళకి కూడా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే, అది కూడా స్పష్టంగా మాట్లాడుతుంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో ఎన్టీఆర్ గారు అంటే చాలా మంది వేరే లాంగ్వేజ్లు మాట్లాడతారు, కానీ ఎన్టీఆర్ కూడా మాట్లాడతారు. ఎన్టీఆర్ మాట్లాడడానికి వేరే వాళ్ళు మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఒక కమాండింగ్ గా ఉంటుంది. ఎన్టీఆర్ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్ వినే వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ యొక్క మదర్ టంగ్ అంటారు అనమాట. అంత ప్రేమతో అంత కమాండ్తో మాట్లాడగలిగే శక్తి ఉంది ఎన్టీఆర్ గారికి. సో లాంగ్వేజ్ లో మాట్లాడడం అనేది, లాంగ్వేజ్ లో మాట్లాడి ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది ఒక ఆర్ట్. అది ఎన్టీఆర్ గారికి పుష్కలంగా ఉందన్నమాట. సో మనం పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు పాన్ ఇండియా హీరో అనేసి. అదేవిధంగా మలయాళంలో ఆల్రెడీ మార్కెట్ ఉంది ఆయన, పర్లేదు. సో వార్ టూతో హిందీని ఈజీగా కబ్జా చేసేస్తాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి సినిమా. ప్రశాంత్ నీల్ గారి సినిమా ఒక పార్ట్ కాదండి, నాకు అనిపిస్తుంది ఇంచుమించు 3 నుంచి 4 పార్ట్లు ఉంటాయి. ఓన్లీ ఎన్టీఆర్ సినిమా గురించి నేను చెప్పేది, సలార్ గురించి, కేజీఎఫ్ గురించి నేను చెప్పట్లే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది అసలు కాన్సెప్టే గ్లోబల్ లెవెల్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ లెవెల్ సినిమాలు ఉంటాయి, కానీ కాన్సెప్ట్ గ్లోబల్ లెవెల్ కాన్సెప్ట్ అది. అంటే ప్రతి ఏరియాకి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్, డ్రగ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో నువ్వు ఏ ఏరియాలో తీసుకున్నా, ఏ హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఏ వుడ్ లో తీసుకున్నా అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అనమాట. దాంట్లో మాస్ ఎలిమెంట్స్, దాంట్లో అడ్వెంచర్స్, అదేవిధంగా వెస్టర్న్, క్లాసిక్, ఇండియా అన్ని కలిపి ఉంటాయన్నమాట ఆ సినిమాలో. ప్రశాంత్ నీల్ గారు ఎమోషన్స్ ని బాగా తీయగలుగుతారు. అదేవిధంగా ఎమోషన్స్ ని బాగా మెల్ట్ చేసి యాక్టింగ్ చేయగలిగే యాక్టర్ ఎన్టీఆర్ అనమాట. సో ఏంది, ప్రశాంత్ నీల్ గారి సినిమాతో గ్లోబల్ లెవెల్లో ఎంటైర్ ప్రపంచాన్ని కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు తారక్ గారు. సో ఇక్కడ ఏంటంటే, దేవరా సినిమా ఎంటైర్ సౌత్ ని చుట్టేస్తుంది. తర్వాత వార్ 2 సినిమా ఎంటైర్ నార్త్ బెల్ట్ ని చుట్టేస్తుంది. అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారితో వచ్చే సినిమా ఎంటైర్ ప్రపంచాన్నే చుట్టేస్తుందండి. ఇది నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. దీంట్లో ఇంకొక మాటే లేదు, అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే, ఎన్టీఆర్ గారు, మీరు టెంపర్ నుంచి వస్తున్నారు కదా, టెంపర్ నుంచి ఎన్టీఆర్ గారు ప్రతి ఫ్లాప్ డైరెక్టర్తోనే సినిమా తీస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి దేవరా తర్వాత కథ వేరే ఉంది. వార్ 2 డైరెక్టర్ ఫ్లాప్ డైరెక్టర్ ఏం కాదు, మంచిగానే సినిమాలు తీస్తున్నాడు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ సార్ కూడా ఫ్లాప్ డైరెక్టర్ ఏం కాదు, మంచి సినిమాలు తీస్తున్నారు. అంటే ఒక ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు తీస్తేనే ఈ విధంగా ఉందంటే, ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లతో కాదు, ఇండస్ట్రీ ఇట్లు కొట్టే డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్నాడు ఆ తారక్ అన్న, వేరే లెవెల్లో ఉంటుందండి. నేనైతే చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఒక 10 to 15 ఇయర్స్ ఎన్టీఆర్ గారు రూల్ చేస్తారు. ఇంకొకటి కూడా నేను చెప్పాలండి చాలా మందికి, ఎందుకంటే ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి ఆఫ్లైన్ ఫ్యాన్స్ ఎక్కువ. ఇది నేను చెప్తే మీరు తిట్టుకుంటారు నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఆన్లైన్ ఫ్యాన్స్ కంటే కూడా, అంటే ట్విట్టర్లో కొట్టుకునే వాళ్ళకంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసే వాళ్ళకంటే, యూట్యూబ్లో వ్యూస్ తెప్పించే వాళ్ళకంటే కూడా ఆఫ్లైన్ ఫ్యాన్స్ చాలా భయంకరంగా చాలా ఎక్కువ మంది ఉంటారు ఎన్టీఆర్కి, రామ్ చరణ్ గారికి. సో కొంతమంది షాక్ అనిపించుండొచ్చు, ఎందుకు రామ్ చరణ్ గారిని తీసుకొచ్చాక. నేను రామ్ చరణ్ గారిది ఇంకొక వీడియో పెడుతున్నాను. సో ఆ వీడియోలో క్లియర్గా విత్ ప్రూఫ్తో చెప్తాను రామ్ చరణ్ గారికి ఆఫ్లైన్లో ఎంత ఫాలోయింగ్ ఉందని. ఎన్టీఆర్ కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ అనమాట ఆఫ్లైన్లో. సో అలాంటి మాస్ ఫాలోయింగ్ హిందీలో నుంచి కానీ వస్తే, అంటే హిందీ బెల్ట్ అంటే ఒక రాష్ట్రం కాదు కదా, ఒక నుంచి 10 రాష్ట్రాలు అనమాట. ఆ బెల్ట్ లో మాస్ ఫాలోయింగ్ కానీ ఎన్టీఆర్కి పడితే వేరే లెవెల్లో ఉంటుందండి. సో ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఎవరైనా కొంతమంది నేను ఓవర్గా మాట్లాడుతున్నాను అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను హిందీలో రివ్యూస్ చూసో, లేకుంటే హిందీ మూవీస్ చూసో, కన్నడలో ఎన్టీఆర్ గురించి సినిమాలు చూసో వాళ్ళ క్రిటిక్స్ మాట్లాడినా చెప్పట్లేదండి. నేను డైరెక్ట్గా ఒక కామన్ మ్యాన్స్తో డిస్కస్ చేశాను అనమాట ఇలాంటి విషయాలు. సో నేను కర్ణాటక ఫ్రెండ్స్తో కూడా క్యాజువల్గా డిస్కస్ చేశాను. క్యాజువల్గా డిస్కస్ చేసినప్పుడే జెన్యున్ ఆన్సర్స్ వస్తాయి.
అదే విధంగా హిందీ ఫ్రెండ్స్ తో కూడా క్యాజువల్ గా డిస్కస్ చేశాను. మీకు చెప్తే షాక్ అవుతారు. ఎన్టీఆర్ గారి ఆ, సినిమా ఆర్ఆర్ అంటే మీకు ఎన్టీఆర్ బాగా తెలుసా అంటే, నేను కొంతమందిని అడిగితే ఎన్టీఆర్ తెలుసా అంటే, యా వీ నో ఎన్టీఆర్ ఈజ్ రావణ రైట్. సో ఎన్టీఆర్ అంటే తో ఫేమస్ అవ్వలేదు, జైలు అవకాశ సినిమాతోనూ ఆయన ఎన్టీఆర్ ఫేమస్ అయ్యారు. సో దాంట్లో ఉన్న రావణ క్యారెక్టర్ భయంకరంగా ఇష్టం వాళ్ళకి. సో చాలా మందికి మీకు తెలియదు, చాలా మందికి రావణ క్యారెక్టర్ భయంకరంగా ఇష్టం హిందీ వాళ్ళకి. సో అది రూట్ లెవెల్లోకి వెళ్తుంది ఎన్టీఆర్ గారి క్యారెక్టర్స్. సో అదే అండి వీడియోలో చెప్పాలనుకున్నాను.